విశాఖలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అర్హతున్న వాళ్ళు సెలెక్ట్ చేసి గ్రామసభల్లో వారికి పట్టాలు ఇవ్వడం ధర్మం. గతంలో ప్రభుత్వాల్లో ఈ ప్రభుత్వంలో రాజశేఖర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో ఆ ప్రాసెస్ ఉండేది. అదేం లేదు. అప్లికేషన్కి పేర్లకి సంబంధం ఉండదు. ఇష్టం వచ్చినట్టు వేళ చేసుకొని ముందేంటంటే ఇల్లు మాట దేవుడెరుగు మొత్తం గ్రావెల్తో వేస్తున్నారు. లారీలు రాత్రి మీద వెళ్ళిపోతూ ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ యాక్చువల్ కలెక్టర్ గారు పక్కన ఉన్నట్టు కలెక్టర్ గారు కూడా పట్టించుకోకపోతే ఎట్లాగంటే నాకు అర్థం కాదు. ఈవేళ దీని మీద రిపోర్టు స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చారు. రిపోర్టు ఎప్పుడు ఇచ్చారు కలెక్టర్ గారికి? ఇక్కడ ఉంది మన 23వ తారీఖున ఇచ్చారు, తీసుకెళ్ళి రసీదు ఇచ్చారు. కలెక్టర్ గారి స్పందన లేదు. అట్లీస్ట్ ఎంక్వైరీ కూడా పోస్ట్ చేయలేదండి కలెక్టర్ గారు. మరి కలెక్టర్ గారు మీరు ఎందుకంటే అక్కడ ఎందుకు మీరు కలెక్టర్గా రసీదు ఇచ్చారు కదా, రసీదు మీద ఎంక్వైరీ ఉండాలి కదా. నథింగ్. ఆఖరి వదలకుండా మళ్ళీ స్వయంగా దర్బార్ రాజదర్బార్ ముఖ్యమంత్రి గారు రాజదర్బార్ మరి అక్కడ తాడేపల్లిలో అక్కడ దర్బారు సామాన్యులు ఎవరు వెళ్ళడానికి లేదు. మళ్ళీ ఎమ్మెల్యేలకి అడ్రస్ లేదు, సామాన్యులకి ఉండదు అడ్రస్. అయినా వెళ్ళాడు ఇద్దాం. వెళ్ళి ముఖ్యమంత్రి గారికి పిటిషన్ ఇచ్చాడు. సరే అలా జరుగుతుంది సార్, మీ మంత్రి గారు ఎలా చేస్తున్నారండి, దీని మీద ఎంక్వైరీ చేయండి సార్, ల్యాండ్ పూలింగ్ అని చెప్పి కొన్ని వందల ఎకరాలు దోచేస్తున్నారు, ఇది చాలా ఘోరం అని చెప్పిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా ఎంక్వైరీ లేదు, కనీసం రిప్లై లేదు. మీరు ఎవరు చెప్పుకుంటారండి? ఫోన్ చెయ్యండి అని నెంబర్ ఇస్తాడు, ఆ ఫోన్ ఎత్తాడు. స్వయంగా వెళ్ళి కాగితం ఇస్తే కాగితం రిప్లై ఉండదు. మాజీ శాసనసభ్యుడయ్యా అతను వచ్చి స్వయంగా వచ్చేస్తే ముఖ్యమంత్రి గారు రిప్లై అయిపోతే నేను ప్రజానాయకుడిని, ప్రజల కోసమే పుట్టాను, ప్రజల కోసమే బతుకుతున్నాను అని పెద్ద కబుర్లు చెప్తారు. మళ్ళీ ఒకసారి మాజీ శాసనసభ్యుడు వెళ్ళిస్తే దాని రిప్లై ఇవ్వయాలు. అయినా సరే వదలలేదు. మేము సిఐడి దగ్గరికి వెళ్ళాం, సిఐడి డిపార్ట్మెంట్కి రిపోర్ట్ ఇచ్చాం. సార్ అలా జరుగుతుంది సార్, మీరైనా ఎంక్వైరీ చేయండి అని. ఎన్ఏ సిఐడి వాళ్ళు స్పందించి డిపార్ట్మెంట్లో కలెక్టర్ గారికి పంపించి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించుకొని సిఐడి వాళ్ళు రిప్లై ఇచ్చారు. నేను అడుగుతున్నాను సిఐడి వాళ్ళని, చాలా సంతోషం అండి. ఈ 4.5 సంవత్సరాల సిఐడి డిపార్ట్మెంట్ కేవలం జగన్మోహన్ రెడ్డి పాదాలకే సేవ చేసుకుంటూ వచ్చారు. మీరు బాధపడ్డాం. సిఐడి డిపార్ట్మెంట్ ఏంటి ఎలాగైపోయింది ఏంటరా అనుకున్నాను నేను. అండ్ ఆఖరి నిమిషంలో కొంచెం బుర్ర ఉపయోగించారు, మంచి ఆఫీస్ వచ్చినట్టుంది, ఎంక్వైరీ చేశారు. సరే రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం, కనీసం ఎంక్వైరీ చేశారు సిఐడి వాళ్ళు. కలెక్టర్ గారు ఎందుకు అయిపోయింది? కలెక్టర్ గారు బాధ్యతది. ఏమయ్యారు కలెక్టర్ వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి సొత్తు పాదాలకు సేవ చేసుకొని పుట్టావా? డ్యూటీ ఏంటి? కనీసం రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదా? ఎస్ ఆర్ నో, మేము ఇచ్చినట్టు కంప్లైంట్ కరెక్టా కాదు చెప్పు, కరెక్ట్ యాక్షన్ తీసుకో. అంటే సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎలాగ కేసు టేకప్ చేశారు కాబట్టి దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయండి. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇతర ఆఫీసర్ల మీద కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోండి. దీన్ని ప్రోత్సహించినటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ తాలూకు బండారం అంతా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక మంత్రిగా ఉండి ప్రజల ఆస్తులు కాపాడాల్సిన మంత్రి దీన్ని ఎలాగా దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంలో మనం చేస్తూ, ప్రజల తాలూకు ఆస్తులు ఇవి ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత కోట్లాది రూపాయలు విలువ పెరిగింది, ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. అనకాపల్లిలో విశాఖపట్నం జిల్లా ఉండేప్పుడు బాగుంది. ఎప్పుడైతే అనకాపల్లి జిల్లా సెపరేట్ అయిందో ల్యాండ్ వాల్యూ పెరిగింది. కసింకోట కానీ అనకాపల్లి కానీ చుట్టుపక్కల తుంపాల ప్రాంతం కానీ కోట్లాది రూపాయలు ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. ఇటువంటి టైంలో ఇన్ని 100 ఎకరాలండి అవినీతి, 1200 ఎకరాల
ఎంత కాస్ట్ అవుతుంది 1200 ఎకరాలు అంటే ఇప్పుడున్న రేట్ ప్రకారంగా? ఇదేంటి దోపిడీ? నీతివంతమైన పరిపాలన అంటాడు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత నీతివంతం పరిపాలన అనేది మాట్లాడుతున్నాడు. ఇదే నీతివంతం పరిపాలన? దోపిడీ విధానం కదా జగన్మోహన్ రెడ్డి. దీనికి ఏ ఆన్సర్ ఇస్తారు? ఆ ప్రజా దర్బార్ ఎందుకే అక్కడాగడానికి? ఎందుకు దర్బార్ అక్కడ? ప్రజలందరూ కూడా శ్రీకాకుళం నుంచి కర్నూలు జిల్లాల నుంచి ప్రజా దర్బార్లో న్యాయం జరుగుతుందని మీ దగ్గరికి వస్తూ ఉంటే కనీసం రిప్లై కూడా ఇవ్వా? ఎందుకు మా సంకటాన్ని మన ముఖ్యమంత్రులు? దేనికి ముఖ్యమంత్రులు అని చెప్పి వాళ్ళు చెప్తాను. సిఐడి డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ఈ ప్రజల తాలూ పేదవాళ్ళ తాలూ భూములు, ప్రజల తాలూ భూములు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు యాక్షన్ తీసుకోవాలని, దాని మీద ఈ ప్రజలకు దోపిడీ జరుగుతున్న నాయకుల మీద, అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ ప్రెస్ ద్వారా మేము డిమాండ్ చేయడం కోసం ముందుకు రావడం జరిగిందండి. లేదు అంటారా? ఎలాగ న్యాయస్థానాలు ఉన్నాయి, వెళ్తాం. అధికారికి వచ్చి ఇక్కడ అవసరమైతే హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇది వదిలిపెట్టి ప్రసక్తే లేదు. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి కలెక్టర్ గారి అందరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని చెప్పి మీ ద్వారా వారికి కూడా మనం చేస్తే ఇమీడియట్గా న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. రెండోదండి,